ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారు. అయితే పూజగదిని శుభ్రం చేసే విషయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేయకూడదు. లేదంటే మీ పూజగదిలో ఉన్న దేవతలందరూ బయటకు వెళ్ళిపోతారు. ఏ రోజున పూజగదిని శుభ్రం చేసుకోవాలి? దీపారాధన నియమాలు ఏమిటి? పూజగదిలో దేవుని విగ్రహాలను పెట్టుకోవచ్చా? ఉదయం 9 గంటల తర్వాత దీపారాధన చేస్తే అసలు పుణ్యఫలితం లభిస్తుందా? ఉదయం టిఫిన్ చేసి దీపారాధన చేసుకోవచ్చా? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చేసే పూజలకు ప్రతిఫలం కలగాలంటే మీ పూజగదు శుభ్రంగా ఉండాలి. అయితే ముందు చాలామంది పూజగదిలో అనవసరమైన వస్తువులను పెట్టుకుంటారు. దీనివల్ల మీ ఇంటికి వాస్తుదోషం ఏర్పడుతుంది. మన జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ పూజగది శుభ్రం ఉంటేనే మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు. పూజగదిని చేసే సమయంలో చీపురిని అస్సలు ఉపయోగించకూడదు. ఒక శుభ్రమైన వస్త్రాన్ని తీసుకుని మీ పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ప్రతి వారానికి ఒకసారి ఖచ్చితంగా పూజగది శుభ్రం చేసుకోవాలి. అయితే పొరపాటున కూడా మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో పూజగదిని శుభ్రం చేయకూడదు. ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో ఏదైనా పండుగ వస్తే దాని ముందు రోజే మీ పూజగదిని శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. పూజగదిని శుభ్రం చేయాలంటే గురువారం లేదా శనివారం రోజున శుభ్రం చేసుకోవాలి. ఈ 2 రోజుల్లోనే పూజగదిని శుభ్రం చేసుకోవాలి. అలాగే అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో పూజగదిని అసలు శుభ్రం చేసుకోకూడదు. కానీ అమావాస్య తర్వాత రోజున మాత్రం ఖచ్చితంగా పూజగదిని శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా ఏకాదశి మరియు ద్వాదశి రోజుల్లో పూజామందిరాన్ని శుభ్రం చేయకూడదు. దేవతలు సంచరించే పూజగదిలో దేవుడి చిత్రపటాలు ఎక్కువగా ఉండకూడదు. అదేవిధంగా పెద్ద సైజులో ఉన్న దేవుని విగ్రహాలు కూడా పూజగదిలో ఉండకూడదు. మీ పూజగదిలో శివలింగముంటే ప్రతిరోజూ శివలింగానికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పించాలి. పూజలో ఉపయోగించిన పుష్పాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. పూజలో ఉపయోగించిన పుష్పాలను కాని ఎండిపోక ముందే తీసేసి ఏదైనా చెట్టు దగ్గర కాని ప్రవహించే నదిలో కాని వెయ్యాలి. అంతేకాని దేవునికి సమర్పించిన పుష్పాలను డస్ట్బిన్లో వెయ్యకండి. ఇది చాలా పెద్ద పొరపాటు. అలాగే పూజగదిలో దీపారాధన చేసేటప్పుడు ఆ దీపం నుండి వచ్చే పొగతో పూజమందిరం నలుపు రంగులోకి మారుతుంది. ఆ నల్లటి మసిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పూజగదిని శుభ్రం చెయ్యాలంటే ఒక శుభ్రమైన తడివస్త్రాన్ని తీసుకుని పూజగదిని రంగా తుడుచుకోండి. అదేవిధంగా దేవుడి చిత్రపటాలను కూడా తడివస్త్రంతో తుడిచి తర్వాత పొడివస్త్రంతో తుడిచి దేవుడి పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పూజగదిని శుభ్రం చేసేటప్పుడు దేవుని విగ్రహాలను నేలపైన పెట్టకూడదు. ఒక వస్త్రంపైన దేవుని చిత్రపటాలను పెట్టుకోవాలి. పూజగదిలో ఉపయోగించే దీపారాధన కుందులను ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలి. దీపం కుందులు నల్లగా ఉండకూడదు. పూజలో ఉపయోగించే దీపం కుందులు అలాగే పూజా సామాగ్రిని జిడ్డు లేకుండా శుభ్రం చేసుకోవాలి. చింతపండు గుజ్జుతో పూజా సామాగ్రిని శుభ్రం చేసుకుంటే తెల్లగా మెరిజిపోతాయి. స్నానం చేయకుండా పూజగదిని శుభ్రం చేయకూడదు. చక్కగా తలస్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి. మనం భక్తి, శ్రద్ధలతో పూజించే దేవుని విగ్రహాలకు ఖచ్చితంగా దైవశక్తులు ఉంటుంది కాబట్టి దేవుని విగ్రహాలను కాని దేవుడు చిత్రపటాలను కాని గట్టిగా రుద్దకూడదు. పూజగదిని శుభ్రం చేసిన తర్వాత పూజగదిలో గంగాజలం చిలకరించి గంగాజలం లేకపోతే పసుపు నీళ్లు చిలకరించండి. ఇలా చేయడం వల్ల మీ పూజగదిలో ఎల్లవేళలా దేవతలు నివసిస్తారు. అలాగే మీరు చేసే పూజలకు కూడా రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది. అయితే రాత్రి సమయంలో మాత్రం పొరపాటున కూడా పూజగదిని శుభ్రం చేయకూడదు. ఎందుకంటే రాత్రి సమయంలో పూజగదిని శుభ్రం చేస్తే మీ ఇంటికి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఇంట్లో మైలు పూర్తయిన తర్వాత అలాగే ఆడవారికి పీరియడ్స్ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజగదిని కూడా శుభ్రం చేసుకోవాలి. దీపారాధన చేసే సమయంలో దీపం కుందులు తడిగా ఉండకూడదు. దీపం కుందులు పూర్తిగా ఆరిన తర్వాతే దీపారాధన చెయ్యాలి. అలాగే మనలో చాలామంది పూజగదిలో న్యూస్ పేపర్లు వేసుకుంటారు. కానీ ఈ అలవాటును ప్రతి ఒక్కరూ మానుకోవాలి. పూజగదిలో న్యూస్ పేపర్ల బదులుగా ఒక కట్టువస్త్రాన్ని కాని కాటన్ వస్త్రాన్ని కాని పరుచుకోవాలి. ఉదయం 6 గంటలకు ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకోవాలి. కానీ ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు 9 గంటలలోపే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు పూజామందిరంలో సీతారాముల చిత్రపటం, శివపార్వతుల చిత్రపటం, అలాగే లక్ష్మీనారాయణ చిత్రపటం ఉండేలా చూసుకోవాలి. ఈ దేవతల ఫోటోలను మీ పూజగదిలో పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ప్రేమగా ఉంటారు. ఉగ్రరూపంలో ఉన్న దేవుడి చిత్రపటాలను పూజగదిలో పెట్టుకోకూడదు. ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి, కాళికాదేవి అలాగే ఉగ్రరూపంలో ఉన్న దుర్గాదేవి చిత్రపటాలను పూజగదిలో అస్సలు పెట్టుకోకూడదు. మన జ్యోతిష శాస్త్రాల ప్రకారం మనకు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. అయితే ప్రతి దేవతని పూజించడం కుదరదు కాబట్టి మీ పూజగదిలో తప్పనిసరిగా ఒక చిన్న గోమాత విగ్రహాన్ని పెట్టుకోండి. గోమాతలు 3 దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీ పూజగదిలో గోమాత విగ్రహాన్ని పెట్టుకుని పూజిస్తే 33 కోట్ల దేవతలకు పూజ చేసినట్టే.
తద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా లక్ష్మీదేవి చిత్రపటం ఉండాలి. అయితే నిలబడి ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టుకోకూడదు. లక్ష్మీదేవి కమలంపైన కూర్చుని ఏనుగులు ఉన్న చిత్రపటాన్ని మాత్రమే పూజ గదిలో పెట్టుకోవాలి. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి ఎదురుగా ఖచ్చితంగా పసుపు కుంకుమలు పెట్టుకోవాలి. తద్వారా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీ పూజ గదిలో శివపార్వతుల చిత్రపటాన్ని ఈశాన్యంలో పెట్టుకోవాలి. అదేవిధంగా గణపతి చిత్రపటాన్ని ఉత్తరముఖంగా పెట్టుకోవాలి. ఆగ్నేయం దిశలో ఆంజనేయస్వామి చిత్రపటాన్ని పెట్టుకుంటే మీ ఇంటికి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. వాయుదిశలో సాయిబాబా పటాన్ని పెట్టుకుంటే మీ కుటుంబంలో మనశ్శాంతి కలుగుతుంది. దక్షిణ దిశలో పూజ గదిని నిర్మించకూడదు. అలాగే దక్షిణముఖంగా దీపారాధన చేయకూడదు. దీనివల్ల ప్రతికూల శక్తులు ఏర్పడతాయి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ముఖం తప్పుడు తూర్పువైపుగా ఉండాలి. తూర్పుముఖంగా దీపారాధన చేస్తే మీ ఇంట్లో సుఖశాంతులు సౌభాగ్యాలు లభిస్తాయి. అలాగే పశ్చిమముఖంగా దీపారాధన చేస్తే మీ ఇంటి సంపద పెరుగుతుంది. మనలో చాలామంది ఇంటి గుమ్మం దేవుని చిత్రపటాలను పెట్టుకుంటారు. అయితే మీ ఇంటి ముందు గణపతి చిత్రపటాన్ని పెట్టుకుంటే నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని మాత్రం ఇంటి ముందు పెట్టుకోకండి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. పూజగదిలో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే చాలా మంచిది కాబట్టి చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని అభిషేకించి పూజ చేసుకోండి. ఇక మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. పూజగదిలో ఉండే దేవుని విగ్రహాలను గోడకు హానించి పెట్టకూడదు. దేవతలు సంచరించే పూజగదిలో తగినంత వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. కాబట్టి పూజగదిని ఎప్పుడూ కూడా చీకటిగా ఉంచకూడదు. పూజగది చీకటిగా ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా సమస్యలు ఏర్పడతాయి. ఈ పూజగదికి ఖచ్చితంగా తలుపులుండాలి. పూజ పూర్తయిన తర్వాత వెంటనే పూజగది తలుపులు వేసేయాలి. తరచూ పూజగదిని అలాగే దేవుడి చిత్రపటాలను శుభ్రం చేసుకుంటేనే మీ ఇంటికి మంచి జరుగుతుంది. అయితే మనలో చాలామంది ఉదయం ఏమీ తినకుండా దేవుణ్ణి పూజిస్తారు. ఉదయం తినకుండా మీ దీపారాధన చెయ్యాలని ఎలాంటి నియమం లేదు. కాబట్టి ఏదైనా ఆహారాన్ని తిని పూజ చేసుకోవచ్చు. పూజగదికి రంగులు వేసేటప్పుడు నలుపు రంగు అలాగే నీలం రంగును ఉపయోగించకూడదు. ఇవి చెడు శక్తులను ఆకర్షిస్తాయి. ఇంటి యజమాని తప్పనిసరిగా దీపారాధన అలవాటు చేసుకోవాలి. ఇంటి యజమాని దీపారాధన చేస్తేనే మీ కుటుంబం మొత్తానికి సిరి సంపదలు కలిసి వస్తాయి. పూజగది విషయంలో ఇలాంటి జాగ్రత్తలను తీసుకుంటే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.